అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు స్వ అనుభవం సందర్భ శుద్ధి. మన పెద్దలు కొన్ని మాటలు చెప్తూ ఉంటారండి, వాటి గురించి కొంచెం తెలుసుకుందాం. మన పెద్దలు ఆలస్యం అమృతం విషయం అన్నారు. అదే పెద్దలు మళ్ళీ నిదానమే ప్రధానము అన్నారు. అంటే ఈ రెండు రకాల మాటలు పరస్పరం విరుద్ధమా, అసందర్భమా అని తర్కించుకుంటే లేదండి, రెండు అక్షర సత్యాలే. ఈ ప్రపంచంలో ప్రతి అంశానికి రెండు వైపులా మరియు రెండు కోణాలు ఉంటాయి. ఒకదానికోటి విరుద్ధంగా కనిపించినా ఆ రెండూ కూడా యథార్థాలే, జీవిత సత్యాలే. వాటిని మనం సందర్భోచితంగా అన్వయించుకోవాలి. ఒకనొక సందర్భంలో అతివాగుడు అనర్థకాయము, మరో సందర్భంలో మౌనానికి మించినది లేదు, ఊరుకోవటం అంత ఉత్తమం లేదు అని ఇంకో సందర్భంలోనూ, మనసు బయట పెట్టకుండా నోరు మెదపకుండా జరగవలసిన అనర్థం జరిగితే మౌన మనస్తత్వం మంచిది కాదని అనిపిస్తుంది కదా. ఇవన్నీ పరస్పర వ్యతిరేకమైనప్పటికీ యథార్థ విషయాలే. అంతేకాదు, ఒక వ్యక్తి వివిధ సందర్భాల్లో వివిధ కాలాల్లో పలు విధాలుగా మాట్లాడటం చూస్తూనే ఉంటాము. ఒక సందర్భంలో అన్న మాట మరొక సందర్భంలో అన్న మాట పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు. దాంతో అతన్ని రెండు నాలుకల ధోరణి, స్థిరత్వం లేని వ్యక్తిత్వం అని తేల్చి చెప్పేయటం కూడా తప్పే అవుతుంది. ప్రతి విషయానికి అతి మరి మితి అనే అంచులు ఉంటాయి. సందర్భోచితంగా అంచుల వైపు మొగ్గుతూ జీవిత ప్రయాణం సాగించాలి. అతివైపు అతిగా మొక్కితే జీవితంలో బ్యాలెన్స్ అవుతుంది. అందువల్ల ప్రతి విషయానికి సంబంధించి రెండు అంచెల విషయాలపై అవగాహన దృక్పథం ఉంటే ఏ విషయం ఎంతవరకు అమలుపరచాలి అనే సమన్వయం ఏర్పడుతుంది. ఇలాంటి నిగూఢమైన సమతుల్యాన్ని అవగాహన చేసుకొని ముందుకు సాగుతూ ప్రయాణించటమే సరైన జీవన విధానము. మన జీవిత గమనంలో అనేక రకాల జీవిత పాఠాలు, నిత్య సత్యాలు ఉంటానే ఉంటాయి. ఏ పరిస్థితుల్లో దేన్ని ఏ మేరకు స్వీకరించాలన్నది మనదైన పరిజ్ఞానంతోనూ అప్పటి స్థితిగతులను అనుసరించి ఉండాలి. అంతిమంగా మనం ఎన్ని విన్నా ఎన్ని చదివినా వాటిని మన జీవన గమనంలో అన్వయించుకోవడానికి మన స్వ అనుభవం మరియు సందర్భ చిత్తం ఉండనే ఉండాలి. అందుకే ఇలాంటి విషయాల కోసం ధ్యానం చేయాలి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో మన మనసు ఏది మంచి ఏది చెడు అని చెప్తానే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు నుంచే మొదలు పెడతారు కదా ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను.